శిష్యుల్ని పిలిచి, మీరు ఎదురున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ మీరు వెళ్ళగానే ఒక గాడిద కనపడుద్ది, కట్టబడి ఉంటుంది. ఆ గాడిద, కట్టబడిన ఆ గాడిదని ఇప్పుకొని తీసుకొని రమ్మన్నాడు. ఇక్కడ గాడిద ఏ పరిస్థితుల్లో ఉంది? అపవిత్రమైన ఈ గాడిద దేనికి కట్టబడి ఉంది? దేనికి కట్టాడో మొత్తానికి ఆ ఇంటి యజమానుడు కట్టాడు. కట్టబడినటువంటి గాడిదని విప్పుకొని తీసుకురమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరొకటి మనకేం పాఠం నేర్పించబడుతుందంటే, అపవిత్రమైనటువంటి ఈ గాడిద కట్టబడి ఉంది, విప్పుకొని తీసుకురావాలి. కట్టబడి ఉండటం దేనికి సాదృశ్యం అంటే బంధకాల్లో ఉండటం. ఇక అటు ఇటు కదలలేదు. అక్కడి నుంచి ఆ కట్ల నుంచి దానంతటా తాను ఇప్పుకోలేదు. అటువంటి కట్లల్లో కట్టబడి ఉంది గాడిద. అంటే ఇది దేనికి సాదృశ్యం అంటే మనము కూడా కట్టబడి ఉన్నాం. చూడండి, కొన్ని పరిస్థితుల్లో మనం ఎలా కట్టబడి ఉంటామంటే, ఉదాహరణ చెబుతున్నా మీకు అర్థం కావటానికి. మనం మాట్లాడుకుంటా ఉన్నాం, అరే రేపు ఉదయాన్నే 8 గంటలకల్లా మనము ఆ పని చెయ్యాలి, అక్కడికి వెళ్ళాలి అని అనగానే ఎవడన్నా పక్కన వెళ్తున్నవారు ఎవరో ఒకళ్ళు అచ్ అన్నారు అనుకో, మీరేం చేస్తారు చెప్పండి? వెంటనే మీకు వాడు దగ్గినా పట్టించుకోరు, వాడు ఇంకోటి ఏదన్నా చేసినా పట్టించుకోరు. హచ్చ అన్నాడా ఇక వెంటనే రేపొద్దు కానీ ఎల్లుండి చేద్దాంలే ఆ పని. ఎందుకని ఆ మాట అన్నారు చెప్పండి? అంటే మీరు కట్టబడి ఉంటారు. ఎందులో కట్టబడి ఉంటారంటే తుమ్ము అనేటటువంటి ఆచారంలో కట్టబడి ఉంటారు మీరు. అర్థమవుతుందా? ఇక మీరు అందులో నుంచి బయటకు రాలేకపోతున్నారు. అందులో నుంచి మీరు బయటకు రావట్లా. వాడు ఎవడో హచ్చ అన్నాడు అంతే. లేచిన వాళ్ళు కూడా కూర్చుంటారు, బయలుదేరుతున్న వాళ్ళు కూడా ఆగిపోతారు. ఒక 5 నిమిషాలు ఆగి వెళ్దాం, కూర్చోరా కాసేపు కూర్చొని వెళ్దాం. ఎందుకని? ఎవడెవడో తుమ్మాడరా అంటే ఇది తుమ్ము అనేది. అది ఇప్పుడు మనిషిలో ఉండేటటువంటి ఒక భాగం. దగ్గు అనేది ఒక భాగం, తుమ్ము అనేది ఒక భాగం. మీకు కూడా అర్థమైంది, అది ఒక భాగం. ఇప్పుడు ఈ గాలి అనేది, ఈ పరిస్థితులు అనేవి మనకు లోపల ఉన్నాయి, బయటికి వెళ్తూ ఉండాలి. ఆ సందర్భానుసారంగా అవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తుమ్మగానే మీరు ఆగిపోయారు అంటే ఆ తుమ్ము అనే కట్టల్లో కట్టబడి ఉంటారు. మీరు ఇక బయటకు రాకల్లా. ఎన్నోసార్లు చెప్పారు పాస్టర్ గారు, తుమ్మినా పర్వాలేదు నాయనా, ఇబ్బంది లేదని. అమ్మ తుమ్మినా పర్వాలేదు, ఇబ్బంది లేదని. ఇక్కడ వింటారంతే. మీరు బయటికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు సాయంత్రం ఆ పని చేయాలి అనగానే ఎవరన్నా తుమ్మారనుకో, పాస్టర్ గారు చెప్పిన మాటలు ఎటో పోతాయి. అంటే ఏంది? ఆ కట్లల్లో మీరు అట్ట కట్టబడి ఉంటారు అంతే. బయటకు రాటలు అందులో నుంచి కట్టేసి ఉంది మిమ్మల్ని సాతాను. అందులో పొద్దున్నే లేసి ఎవరినో చూశారు, అబ్బా ఇలా మొహం చూశాను అని అనుకో మీరు మనసులో. ఆల్రెడీ అందులో కట్టబడి ఉంటారు మీరు. ఏదైనా తీసుకోండి, అది ఒక ఆచారం, ఒక మూఢనమ్మకం, ఏదైనా తీసుకోండి, మీరు అది చేస్తున్నారు అంటే మీరు అందులో కట్టబడి ఉంటారు. మీరు అందులో నుంచి బయటకు రాటల్లా. అందులో నుంచి బయటకు రావాలి. తుమ్మినా కూడా నువ్వు ఆ పని చేయాలా. దేవునికి స్తోత్రం. మాట్లాడుకుంటున్నారు, ఒక పని చేయాలనుకున్నప్పుడు పక్కన వాళ్ళు వచ్చి చెప్తారనమాట, శుక్రవారం చేయకూడదు, మంగళవారం చేయకూడదు, ఈరోజు ఆదివారం చేయకూడదు, శనివారం చేయకూడదు అని చెబుతారు. చెప్పగానే మీరేం చేస్తారు? నిజమే కదా, ఆదివారం దోశదో ఏకాదశో ఏదో దశ అని. ఏం చేస్తారు? ఈరోజు పని వద్దురా, తర్వాత రోజు పెట్టుకుందాం, మంగళవారం వద్దురా, బుధవారం పెట్టుకుందాం, గురువారం వద్దమ్మా, శనివారం పెట్టుకుందాం అని అన్నారు. అంటే మీరు ఎందులో ఉంటారు? ఎందులో కట్టబడి ఉంటారు? ఆ మూఢనమ్మకములో, ఆ ఆచారంలో మీరు కట్టబడి ఉంటారు. అందులో నుంచి బయటకు రావట్లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇటువంటి కట్లలన్నిటి నుంచి మీరు విడిపించబడాలనే కట్టబడిన గాడిదని ఇప్పుకొని తీసుకురండి అన్నాడు ఆయన. హల్లెలూయా. కట్టబడి ఉందాడ గాడిద. ఆచారాల్లో కట్టబడి ఉంది, మూఢనమ్మకాల్లో కట్టబడి ఉంది. దాన్ని విప్పుకొని తీసుకొని రండి. ఇప్పుడు కూడా మనకందరికీ ఏం పాఠం నేర్పిస్తున్నాడంటే, మీరు అట్లాంటి కట్టల్లో ఏదన్నా కట్టబడి ఉంటే మిమ్మల్ని విప్పటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరు కోరుకుంటే, అయ్యా నన్ను విప్పయ్యా,
ఆ కట్లలో నుంచి అంటే ఆయన విప్పుతాడు. ఆచారం అనే కట్లు, మూఢనమ్మకాలు అనే కట్లు, నెక్స్ట్ అలవాట్లు అనే కట్లు ఉంటాయి కొంతమందికి. ఏం అలవాట్లు? ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. యెహోషువకు ఒక అలవాటు, వాక్యం చెప్పేటప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు, అందులో నుంచి బయటకు రాలేడు. దుర్గారావు ఉంటాడు, నిద్రపోతూనే ఉంటాడు వాక్యం స్టార్ట్ చేయగానే. ఆయన ఆ కట్లలో కట్టుబడి ఉంటాడు. ఒక్కొక్క కట్లలో ఉంటారు. కొంతమందికి జోదం, పేకాట అనే కట్. పోయినసారి అంతకుముందు సారే చెప్పాను, ఇప్పుడు ఐపీఎల్ జరుగుతున్నాయి. నిన్న మేము రన్నింగ్కి వెళ్ళి వస్తుంటే ఒకడు కనపడ్డాడు. వాడి గురించి నా పక్కన ఉన్న వ్యక్తి చెబుతూ ఉన్నాడు, వాడికి కొన్ని వేల రూపాయలు పోయినాయి అంట. అయినా ఐపీఎల్ రాగానే బెట్లు కాసేస్తాడంటే ఆ కట్లలో ఉన్నాడు. ఆ కట్టలో కట్టబడి ఉన్నాడు. ఒక జూతం అన్నమాట అది. బెట్టింగ్ అదొక జూదం, అదొక కట్లు. తాగుడు అదొక కట్లు. తాగటం అనేది ఒక కట్లు. ఆ టైం, ఆ సందర్భం, ఆ పరిస్థితి, ఆ సమయం రాగానే ఎంత ఇది నేను తాగనేకని ఒట్లేసినోడు కూడా ఇక వెళ్ళిపోతుంటాడు తాగటానికి. ఎందులో ఉన్నాడు? ఆ కట్లు. ఆచారం అనే కట్లు, మూఢనమ్మకాలు అనే కట్లు, అలవాట్లు, దుర్వ్యవస్థనాలు, ఈ కట్లలో కట్టబడి ఉంటారు చాలామంది ప్రజలు. అందులో నుంచి విడిపించటానికి దేవుడు కట్టబడిన గాడిదను విప్పుకొని తీసుకొని రండి అన్నాడు. దేవునికి స్తోత్రం. మనల్ని కూడా విప్పుతాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్తే మనల్ని కూడా విప్పుతాడు. విప్పి ఆ పరిస్థితుల్లో నుంచి విప్పి, తుమ్మినా పర్వాలా, దగ్గినా పర్వాలా, ఆదివారమైనా పర్వాలా, సోమవారమైనా పర్వాలా, ఏ వారమైనా పర్వాలా, ఏ రోజైనా పర్వాలా, జోదమా లేకపోతే ఇంకొక అలవాట కట్టబడి ఉన్నదా, వీటన్నిటి నుంచి విడపించగలిగినటువంటి సమర్థుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పట్టుకుంటే, ఆయన దగ్గరికి వస్తే, ఆయన దగ్గరికి రావటానికి నువ్వు గాడిద విప్పుతున్నప్పుడు, విప్పి తీసుకొస్తున్నప్పుడు ఎదురు తిరిగుంటే ఆ గాడిద మీద యేసయ్య ఎక్కేవాడా? ఏం చేసింది ఆ గాడిద? తల వంచుకొని వాళ్ళు విప్పుకొని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు మౌనంగా యేసయ్య దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం. నిన్ను కూడా ఆయన విప్పటానికి చూస్తున్నప్పుడు నువ్వు కూడా మౌనంగా లోబడితే ఆయన మాటకి నీ జీవితంలో కూడా కార్యాలు జరిగిస్తాడు. నిన్ను ఎప్పుడైతే ఆ విప్పుతాడో, ఆ విప్పినప్పుడు నీకు ఎలా ఉంటుందంటే, నువ్వు అంతకుముందు కొన్ని కట్లలు ఉండవు, ఆ కట్లన్నీ నీకు ఎలా కనపడతాయి అంటే ఒక పెంటలా కనపడతాయి. ఇప్పుడు నేను సిగరెట్లు తాగేవాడిని, ఎప్పుడు సేవలోకి రాకముందు. ఇప్పుడు ఆ సిగరెట్ ఎలా కనపడుద్ది? ఆ కట్లలో నుంచి నేను బయటకు వచ్చేసా, దేవుడు విడిపించాడు. అసలు సిగరెట్ లేకపోతే మనకు ఆ అన్నం అరగదు అనుకున్నాం, సిగరెట్ లేకపోతే మనం అసలు బతకలేము అనుకున్నాం, సిగరెట్ లేకపోతే కార్యక్రమాలు జరిగేవి కాదు, అటువంటి పరిస్థితి ఉండేది. ఇక సిగరెట్టే లోకం అనుకున్నాం. కానీ అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత, యేసయ్య ఇప్పదీసిన తర్వాత, ఇప్పుడు సిగరెట్ చూస్తే ఎట్టుంటుంది? మన కాలితో కూడా తాకలేము దాన్ని, ఒక పెంటలాగా ఉంటుంది అది. పెంటను మన కాలితో నన్ను ముట్టుకుంటావా? ముట్టుకోలేము. అప్పుడు ఆశ్చర్యం చేస్తుంది అనమాట. ఆ యేసయ్య ఇప్పదీసినప్పుడు మనల్ని ఆ కట్లలో నుంచి, ఒరే అసలు అట్లాంటి పనులు ఎలా చేశాను నేను, ఆ దరిద్రమైన పనులు, ఆ పెంటలాంటివి ఎలా చేశాను. మనం పరిశుద్ధతలోకి వచ్చాక అవి పెంటలాగా కనపడ్డప్పుడు ఆశ్చర్యం వేస్తుంది మనకే. దేవునికి స్తోత్రం. విడుదల పొందుతాం, పరిశుద్ధపరచబడతాం, దేవుని కృపలో వర్ధిల్లుతాం. దేవునికి స్తోత్రం. ఈ కట్లున్నాయే, ఈ కట్లలో నుంచి యేసయ్య మనల్ని విప్పుతాడు. గాడిద విప్పుతున్నప్పుడు ఏం మాట్లాడాల, సరే మౌనంగా యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య దాని మీదకి ఎక్కాక ఇక ఘనత వచ్చింది. ఆ గాడిదకి మామూలు ఘనత రాల. ఎవరన్నా గాడిద వెళ్తున్నప్పుడు బట్టలు బరుస్తారా? ఏమండి, గాడిద వెళ్తుంటే బట్టలు ఎవరన్నా బరుస్తారా? ఈ గాడిదకు చూడండి ఎంత ఘనత వచ్చిందో. యేసయ్య ఎక్కగానే కింద బట్టలు వచ్చేసినాయి, పైన మట్టలు వచ్చేసినాయి. దేవునికి స్తోత్రం. మట్టలు తీసుకొని, ఖర్జూర మట్టలు తీసుకొని గాడిదకి అటు ఇటు ఊరేగిచ్చారండి గాడిదని. దేవునికి స్తోత్రం. గాడిదకి కాదు ఆ ఘనత, గాడిద మీద ఉన్న యేసయ్యకి ఆ ఘనత. నీ మీద యేసయ్యకి ఎక్కాడనుకో ఇక ఘనత. ఆ కట్లలో నుంచి నువ్వు విప్పబడ్డావనుకో అప్పుడు నీకు ఘనత. కాదు నేను తుమ్మినా కూడా ఆ పని చేస్తాను
లెక్క చేయకుండా నువ్వు తుమ్మినా కూడా లెక్క చేయకుండా ఆ పని ప్రారంభం చేసావనుకో, నువ్వు లేచి వెళ్ళావనుకో, నీకు ఘనత వచ్చేటట్టు చేస్తాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఆ కట్లలో నుంచి బయటకు వచ్చావు కాబట్టి యేసు నామంలో. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఆ కట్లలో నుంచి బయటకు వచ్చావు కాబట్టి నీకు ఘనత వచ్చేటట్టు చేస్తాడు ఆయన. నీకు ఘనత వస్తుంది కానీ నీకు ఘనహీనుడు అవ్వవు అసలు. ఆ కట్లలో నుంచి బయటకు వస్తే నీ మీద యేసయ్య ఉన్నాడు, యేసయ్య ఎక్కాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆ కట్లలో నుంచి బయటకు రావాలి. ఏ కట్లు కలిగి ఉన్నావో నువ్వు, ఫలానిది నీకు బాగా ఇబ్బంది చేస్తుందా? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇబ్బంది చేస్తుంటుందండి. మీకే తెలియాలి, మీ మనసులకే తెలియాలి. నాది నాకు తెలుసు, మీది మీకు తెలుసు, మీకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. ఎందులో కట్టబడి ఉంటారో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మూఢనమ్మకమో ఆచారమో లేకపోతే అది అలవాటో ఏదో సంథింగ్ దేవునికి ఇష్టం లేనిది, అందులో నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను అంటే ప్రార్థన చేసుకోండి, దేవుణ్ణి అడగండి. ఆ కట్లలో నుంచి మిమ్మల్ని ఆయన విప్పుతాడు. మీరు లోబడండి, ఆయన మీ మీద ఎక్కుతాడు. ఇక మీకు ఘనతే. యూదుల రాజా హోసన్నా, దావీదు తనయా హోసన్నా అంటూ మీకు విజయమే, మీకు జయమే. దేవునికి స్తోత్రం.